నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేను మష్రూమ్ గ్రేవీ మసాలా కర్రీ అయితే చేశానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్లో ఈ మష్రూమ్ రెసిపీని అయితే తయారు చేయొచ్చండి చాలా ఈజీగా. మరి మీకు కూడా ఈ మష్రూమ్ కర్రీ నచ్చుతుంది. సో వీడియో చూసి నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మష్రూమ్ కర్రీకి ముందుగా మష్రూమ్స్ అయితే తీసుకున్నామండి. 200 గ్రామ్స్ వరకే ఉంటుంది. ఈ మష్రూమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాము. ఈ మష్రూమ్ పైన మీకు ఇలా అంటే కలర్ చేంజ్ అయిపోతే ఉంటే ఒక లేయర్ లాగా అయితే వస్తుంది. ఆ లేయర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే తీయలేదు. ఇలా కట్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఈ మష్రూమ్లోకి మనకి గ్రేవీ కావాలి కదండి. గ్రేవీ రావాలంటే నేను 5-6 ఇలా జీడిపప్పులు, ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నానండి. అండ్ కొద్దిగా కర్డ్, పెరుగు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు పొయ్యి పైన కడాయి అయితే పెట్టానండి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకున్నాము. జీలకర్ర, లవంగ, చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. దీంతోపాటు మనకి బిర్యానీ ఆకు కూడా వేసానండి. ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఇలా ఆయిల్లో వేపుకుందాం. ఇవి వేగిన తర్వాత నేను 2 ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నవి వేసానండి. ఈ ఆనియన్స్ కూడా పచ్చి వాసన పోయి బాగా వేగాలండి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసానండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా వేగిపోవాలి ఆయిల్లో. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి. చూడండి, ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి, 1 టేబుల్ స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా ఆయిల్లో వేగాలండి, పచ్చివాసన పోయే వరకు. వీళ్ళు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వేపుకోండి. ఇవి కంప్లీట్గా అన్నీ వేగిపోయిన తర్వాత నేనైతే 2 టమాటోస్ అయితే తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసాను. ఈ టమాటోస్ వేయడం వల్ల మనకు మంచి గ్రేవీని అయితే ఇస్తుందండి కర్రీలో. చూడండి, ఈ టమాటాలన్నీ పూర్తిగా మగ్గిపోవాలండి, మెత్తబడిపోవాలి. అప్పటి వరకు ఇలా మగ్గించుకుందాము. ఈ టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి, నేనైతే చిటికెడు పసుపు అయితే వేసానండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారము అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. మనం ఇందాక గ్రేవీ కోసం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా వేసాను. ఇదంతా కూడా ఇప్పుడు స్టవ్ని కొద్దిగా మీడియం టు లోకి మార్చుకోండి, లేదా అడుగంటిపోతుంది. గ్రేవీ అనేది చిక్కపడుతుంది. ఇప్పుడు ఉడికే కొద్దీ మనకి గ్రేవీ చిక్కపడుతుంది. ఇది ఇలా బాగా ఉడకాలండి, ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఇదంతా కూడా ఈ ఆయిల్లో బాగా ఉడకాలి. ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నీ కూడా వేసి మనకి గ్రేవీ బాగా చిక్కపడిపోయింది కదండి. అందుకనే ఇక్కడ మనము ఒక చిన్న కప్ అన్ని వాటర్ అయితే వేసుకోవచ్చండి. వేసుకొని ఈ మష్రూమ్ ముక్కలు ఈ మసాలా గ్రేవీలో బాగా ఉడకాలి. చూడండి, నేనైతే ఇక్కడ వాటర్ అయితే వేసానండి. ఇలా వాటర్ వేసి ఒకసారి మొత్తం అన్ని కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాము. మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే ఉడికిందండి. మనకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు మష్రూమ్ ముక్కలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక గరం మసాలా పౌడర్ అయితే వేయలేదండి. నేను మసాలా 60% ఉడికాక వేస్తాను, దట్ ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు ఈ నీరన్నీ ఇంకిపోయి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఇలా మూత పెట్టి ఉడకనిద్దాము. చూడండి, మనకి మొత్తం అన్ని ముక్కలన్నీ ఉడికిపోయింది అండ్ గ్రేవీ కూడా బాగా చిక్కపడిపోయిందండి. మనకి పర్ఫెక్ట్గా మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, గ్రేవీ మసాలా కర్రీ. ఈ మష్రూమ్ రెసిపీ వచ్చేసి మనం రైస్లోకైనా తినొచ్చండి, లేదా బిర్యానీస్లోకి, చపాతీస్, రోటీస్. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చివర్లో ఇలా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవచ్చు.
సో ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చండి. సో ఇదండి మష్రూమ్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా ఉందండి? నచ్చితే కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.